వైసీపీ నేత కార్మూరి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. దేవాలయాల భూములతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని భూముల్ని అప్పనంగా దోచి పెడతాం. మీ తెలుగుదేశం వాళ్ళకంటే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. అన్ని రకాలుగా దీనికి సంబంధించి ఏదైతే ఏం చేయాలో వాటి అన్నిటి మీద చేస్తాం. అది న్యాయపరంగానా ఇంకో పరంగానా ఎవడైనా ఇవన్నీ తీసుకొని మనం దోచేసుకుందామని అనుకుంటే అది ఈ 3 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవడైతే ఇవన్నీ దోచుకుంటాడో వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మొత్తం వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ ప్రజల ఆస్తుల్ని మీరు పప్పు బెల్లాల్లాగా దోచుకుంటాం, పంచుకుంటాం, తినుకుంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సహించదని మాత్రం మరోసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. భూములు ఇస్తే ఎవరు కాదంటలా పరిశ్రమలకి. ఇప్పుడు రహేజా రియల్ ఎస్టేట్ అనేది ఏ పరిశ్రమ అన్నా మీ అందరికీ తెలుసు కదా. నేను హైదరాబాద్ లో సత్వా రియల్ ఎస్టేట్ అలీ చూసా, రహేజా రియల్ ఎస్టేట్ అలీ చూసా. వాళ్ళు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇస్తే వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకుంటారు, లేదంటే కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కట్టుకుంటారు. ఆ కట్టుకోవటం వల్ల ఏదన్నా ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయా, లేదంటే ప్రజలకు మీరు అన్నట్టుగా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా? మీరు విశాఖపట్నం మన హైదరాబాద్ లో మొన్న 250 కోట్లకి ఎకరాన్ని ఆక్షన్లో పాడుకున్నారు. అదే భూమి 2 సంవత్సరాల క్రితం 100 కోట్లు. ఇప్పుడు ఎంత కొన్నారు? 250 కోట్లకి ఇదే సత్వా వాళ్ళు, ఇదే రహేజా వాళ్ళు ఆక్షన్లో పాడుకుంటున్నప్పుడు మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైన భూముల్ని మీరు 50 కోట్లకు ఆక్షన్ పెడితే 60 కోట్లకో 70 కోట్లకో లేదంటే మీరు అన్నట్టు 50 కోట్లకో కొంటారు కదా. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి వస్తాయి కదా. దాన్ని మీరు సంక్షేమ పథకాలకు లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. దాన్ని ఎవరు వద్దన్నారు? ప్రభుత్వ భూములు మీరు ఆక్షన్ పెట్టి అమ్మండి. పక్క రాష్ట్రంలో అమ్ముతున్నారు కదా. కానీ మీరు 99 పైసలకి ఇచ్చేస్తానంటే ఎవడబ్బు సొమ్ము? ఇదేమన్నా నారా లోకేష్ వాళ్ళ బాబు సొమ్మ, లేదంటే హెరిటేజ్ సొమ్మ? మీ ఇష్టం వచ్చినట్టుగా దోచిపెడతామంటే ఇది ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటామంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్న విషయం మరొకసారి చెప్తా ఉన్నా. ఇలా పప్పు బెల్లాలాగా భవానీ ద్వీపాన్ని ఒకటి ఇచ్చేస్తాం, లేదంటే మొగల్రాజపురం రోడ్డు ఒకటికి ఇచ్చేస్తాం, బందర్ రోడ్లో ఒక కిలోమీటర్ ఒకటికి ఇచ్చేస్తాం, లేదంటే ఆ రోడ్లో నడవాలంటే మీరు ట్యాక్సులు కట్టాలి, లేదంటే ప్రజలకు సంబంధించిన తాగునీరుని మీరు కావాలన్న ట్యాక్స్, ఇలా అన్ని దోచిపెట్టే కార్యక్రమం చేస్తే ఈ 2-3 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఏ ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వీళ్ళందరూ ఎవడ బినామీలో ఈ క్యాషు రాజేష్ లోకేష్ వ్యవహారం ఏందో ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చేస్తాం. నేను అన్నాం కదా ఇందాక పీపీపీ అంటే ప్రజలు ప్రభుత్వాన్ని పాతి పెడతారు. ఈ పీపీపీ అనే విధానంలో పోతే మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు టెండర్లు వేయడానికి రాలా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, వచ్చినాక తీసుకుంటాం మళ్ళీ వెనక్కి కేసులు పెడతామని కూడా. రేపొద్దున ఇలానే ప్రభుత్వ ఆస్తులన్నీ దోచిపెడితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టామన్న విషయం మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం ఇక్కడి నుంచి.